ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దైవ చట్టాలు. కొన్నిసార్లు అవి ఆ, దొంగతనం చెయ్యవద్దు అన్నట్లు చాలా తార్కికంగా ఉంటాయి. మరికొన్నిసార్లు ఎందుకో కూడా అర్థం కాని ఆచారాలుగా ఉంటాయి. మన దగ్గర బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ అలాగే గడ్డి ఎఫ్రాయిం విశ్లేషణలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ వైరుధ్యాల వెనుక ఏదైనా ఏకత్వం ఉందా? ఖచ్చితంగా ఉంది. గడ్డి ఎఫ్రాయిం చెప్పినట్లు ఈ విభజన అంటే మిష్పటిం, చుకిం లాంటివి కేవలం మన మానవ అవగాహన కోసం మాత్రమే. సృష్టికర్త దృష్టిలో ఈ ఆజ్ఞలన్నీ ఒకే వెలుగు యొక్క వేర్వేరు కిరణాలు. వాటి ఉద్దేశ్యం ఒక్కటే, సృష్టిని దాని మూలంతో అనుసంధానించడం. సరే, దీని కొంచెం వివరంగా చూద్దామా? అందరికీ సులభంగా అర్థమయ్యే చట్టాలతో మొదలు పెడదాం. అంటే మిష్పటిం. అవును. సమాజానికి అవసరమైన సాధారణ న్యాయ సూత్రాలు. అయితే జోహార్ ప్రకారం మనం ఒక చట్టాన్ని కేవలం అది తార్కికంగా ఉంది కాబట్టి పాటిస్తే దాని ఆంతర్యాన్ని మనం తాకలేమట. ఒక్క నిమిషం ఆగండి, ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది. చెప్పండి. అంటే హత్య చేయవద్దు అనేది చాలా సింపుల్ కదా, విశ్వవ్యాప్తమైన నీతి. దాని ఉద్దేశం స్పష్టంగానే ఉంది. అవును. మరి ఇందులో రహస్యమేముంటుంది? మంచి ప్రశ్న. ఇక్కడే అసలు విషయం ఉంది. దాని సామాజిక ప్రయోజనం మనకు తెలుసు, అది స్పష్టం. కాని ఆధ్యాత్మిక వాస్తవికత వేరు. ఆ చట్టం కేవలం తార్కికంగా ఉందని పాటిస్తే మనం ఒక రకంగా మన సొంత తెలివితేటలకే సేవ చేస్తున్నట్లు. కాని అది ఒక దైవిక ఆజ్ఞాని భావించి పాటిస్తే ఆ తర్కం యొక్క మూలంతోనే మనం అనుసంధానమవుతాం. ఓ, అంటే చేసే పని ఒక్కటే, కాని అంతర్గత సంబంధం చాలా భిన్నంగా ఉంటుంది. అంటే మనం చేసే పని వెనుకున్న ఉద్దేశ్యం ముఖ్యమన్నమాట. అవును. మరి కంటికి కన్నులాంటి మిష్పటిం గురించి కూడా చాలా అపోహలున్నాయి కదా. అవును, చాలా ఉన్నాయి. దాన్ని పెద్ద చిత్రంలో చూస్తే అది ప్రతీకారం గురించి కాదనే, నష్టపరిహారం గురించేనని పండితులు చెబుతారు. గడ్డి ఎఫ్రాయిం మాటల్లో చెప్పాలంటే దైవిక న్యాయం బాధను పెంచడం కాదు, సమతుల్యతను పునరుద్ధరించడం. అంటే తర్కం వెనుక కూడా కరుణ దాగి ఉంది. అంతే, కరెక్ట్. ఓకే, ఇప్పుడు నాకర్థమైంది. తార్కిక చట్టాల వెనుక కూడా ఒక లోతైన ఆధ్యాత్మిక ఉద్దేశ్యం ఉంది. మరి అస్సలు తర్కానికి అందని చట్టాల సంగతేంటి? వాటిని చుకిం అంటారు కదా, వాటి ఉద్దేశ్యమేమై ఉంటుంది? ఆ ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. పారా అడుమ అంటే ఎర్ర ఆవు ఆచారం తీసుకోండి. సరే. దాని బూడిద పవిత్రులను అపవిత్రం చేస్తుంది, ఓ. అపవిత్రులను పవిత్రం చేస్తుంది. ఇది పూర్తిగా తర్కానికి విరుద్ధం. అవును. దీన్ని ఒక మందులా ఊహించుకోండి. మందులాగా? అవును, ఒక వ్యాక్సిన్లాగా అనుకోండి. వ్యాక్సిన్ ఏం చేస్తుంది? వ్యాధి యొక్క బలహీనపడిన రూపాన్ని, అంటే ఒక రకంగా అపవిత్రమైనది ఉపయోగించి రోగనిరోధక శక్తిని, అంటే పవిత్రతను సృష్టిస్తుంది. నిజమే. కానీ ఆ వ్యాక్సిన్ను తయారుచేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిద్రాస్ ప్రకారం ఈ ఆచారం బంగారు దూడ పాపాన్ని నయం చేయడానికి ఉద్దేశించబడింది. అంటే తర్కం పరిష్కరించలేని గాయాలను విశ్వాసం నయం చేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అద్భుతమైన పోలిక. సరే, మనం ప్రజల మధ్య న్యాయం, ఆధ్యాత్మిక వైద్యం గురించి మాట్లాడుకున్నాం. మరి కాలంతో ముడిపడిన న్యాయం గురించి కూడా కొన్ని ఆచారాలున్నాయి కదా, ఈడోత్ అని పిలిచేవి. అవును. ఈడోత్ అంటే సాక్ష్యాలు లేదా జ్ఞాపకాలు. షబ్బత్ మరియు షెమిటా దీనికి మంచి ఉదాహరణలు. గడ్డి ఎఫ్రాయిం ఈ రెండింటి మధ్య ఒక ముఖ్యమైన తేడాను గమనించారు. షబ్బత్ వ్యక్తిగత ఆత్మకు విశ్రాంతి ఇస్తే, షెమిటా మొత్తం సమాజానికి విముక్తి కలిగిస్తుంది. ఒక్క నిమిషం, సమాజం విశ్రాంతి తీసుకోవడమా అంటే ఏమిటి? ఆ మూలాధారాల ప్రకారం అది ఆచరణలో ఎలా కనిపిస్తుంది? అప్పులన్నీ రద్దు చేయడమా? ఖచ్చితంగా. అది పూర్తి ఆర్థిక వ్యవస్థను రీసెట్ చేయడం లాంటిది. సంపద, అధికార అసమానతలు శాశ్వతంగా మారకుండా ఇది చూస్తుంది. కాబట్టి షబత్ ఆత్మను పునరుద్ధరిస్తే షెమిట్టా సమాజ నిర్మాణంలోనే న్యాయాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ చర్చ తర్వాత మొదట్లో మనం వేర్వేరుగా అనుకున్న ఈ చట్టాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. తార్కిక చట్టాలలో ఒక రహస్యముంది, రహస్యమైన చట్టాలలో ఒక గూఢమైన తర్కముంది. ఇవి నిజంగా వేర్వేరు వర్గాలేనా? సరిగ్గా పట్టుకున్నారు. అదే ఈ మూలాధారాల సారాంశం. ఇవి 3 వేర్వేరు స్తంభాలు కావు, ఒకే నిర్మాణంలోని భాగాలు. బీట్ ఇస్రాయెల్ చెప్పినట్లుగా మిష్పట్ అనేది మనం అర్థం చేసుకోగలిగిన ఒక చుక్. చుక్ అనేది ప్రస్తుతానికి మన అవగాహనకు అందని ఒక మిష్పట్. ఇక ఈదా అనేది ఆ దైవ వాక్కును మనం గుర్తించుకునే ఒక ఆచారం. కాబట్టి
అంతిమంగా ఈ చట్టాలన్నింటినీ ఒకే దైవిక సంకల్పంగా భావించి తర్కంతో పాటు ప్రేమతో పాటిస్తే స్వర్గం, భూమి ఏకమవుతాయని ఈ మూలాధారాలు చెబుతున్నాయి. అవును. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. గడ్డి ఎఫ్రాయిం ప్రకారం మిష్పటిం కేవలం రాతి విగ్రహాలనే కాదు, దేవుణ్ణి మరిచిన హృదయంలోని విగ్రహాలను కూడా నాశనం చేస్తుంది. ఓహ్! ఇది ఆలోచింపజేస్తుంది కదా, మన ఆధునిక జీవితంలో మన హృదయంలోని ఏ విగ్రహాలను నాశనం చేయడానికి ఈ దైవిక న్యాయం మనల్ని ఆహ్వానిస్తోంది. బహుశా అది మన సొంత సిద్ధాంతం కావచ్చు, లేదా మన తర్కమే అంతిమమనే అహం కావచ్చు.